ఆ ఏఐ టూల్‌లోకి సబ్జెక్ట్ లేకుండా ఎంటర్ అవుతే ఏమవుతుంది? ఒకవేళ గనక సబ్జెక్ట్ లేకుండా ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అనేటువంటిది ఫేస్ చేయాల్సొస్తుంది అనేటువంటి దాన్ని ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో, చాలా వరకు మనకు మన సబ్‌స్క్రైబర్సే కావచ్చు, చాలా వరకు ఏంటంటే నాకు కాల్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. సార్ ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఫస్ట్ అయితే జాబ్ రానివ్వండి సార్, ఐటీలోకి ఎంటర్ కావాలనుకుంటున్నాం మేము. అది కూడా ఏంటంటే సర్వీస్ నౌ లాంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేటువంటి చూడాలనుకుంటున్నాం. ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళిన తర్వాత తర్వాత సబ్జెక్ట్ నేర్చుకుందాంలెండి ఏముంది. సో, అనేటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా వరకు అడగడం జరుగుతుంది. దట్ వాళ్ళు ఆ ఎక్స్‌ప్రెస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏంటంటే నిజంగా సబ్జెక్ట్ లేకుండా గనక ఐటీలోకి కానీ లేదా సర్వీస్ నౌ లాంటి టూల్‌లోకి వెళితే ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మీతో నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో, దీనికంటే ముందు ఏంటంటే రియల్ టైమ్‌లో సర్వీస్ నౌ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఒకవేళ గనక సర్వీస్ నౌలోకి మనం వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ సర్వీస్ నౌ బట్ ఎనీ ఐటీ టూల్ గురించి మాట్లాడతాను. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ నేను సర్వీస్ నౌ గురించి నేను ఫోకస్ చేస్తాను ఇక్కడ. సర్వీస్ నౌలో గనక వెళ్లారనుకోండి, ఒక డెవలపర్‌గా వెళ్లారనుకోండి, నిజంగా సబ్జెక్ట్ లేకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్